హాయ్ హలో నమస్తే, నేను మీ జాష్వా. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చమురు తరలింపుపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో భారత్లో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులను పెట్టడంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదు, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెబుతున్నా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న పరిస్థితులను చూసి రైతన్నలు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వాహనదారులు, వాహనాలపై వ్యాపారాలు చేసే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అరకొర పెట్రోల్, డీజిల్ దొరుకుతుందని 2 వీలర్లకు 200, 4 వీలర్లకు 500 నుండి 1000 రూపాయల వరకు డీజిల్ మరియు పెట్రోల్ వేస్తున్నారని, రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరికే పరిస్థితి లేకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నా కూడా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి నంద్యాల మరియు పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉన్న జిల్లాల్లో తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాది నంద్యాల. బండి బగ్గిలు మధ్య ఆపేయాలని చాలా కష్టంతో పెట్రోల్ కలెక్టర్ గారు చర్య తీసుకొని పెట్రోల్ బంకులలో ఉండి తక్షణ చర్య తీసుకొని అందరూ ప్రత్యేక ప్రజలు ఇబ్బంది పడుకుంటారు. ఎండల కాలం బద్దలు ఇబ్బంది పడి బద్దలు దావులనే బండ్లు వెహికల్ ఆగిపోయి నిలబడి ఉన్నాయి. కాబట్టి చర్య తీసుకొని తొందరగా తక్షణమే చర్య తీసుకొని పెట్రోల్ బంకులను చెకప్ చేసి పెట్రోల్ బంకు పుణ్యాన్ని క్లోజ్ చేసి పెడతారు. పెట్రోల్ బంకులు వాళ్ళు చర్య తక్షణమే ఏమంటే లాక్ పడిందంటారు. దాన్ని లాక్ అని చెప్తారు. దాన్ని తెరిపించి పట్టిస్తే సరిపోతుంది. శివశంకర్ రెడ్డి సార్, ఇది డీజిల్ది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్. ఏడ తీసినా డీజిల్ లేదంటున్నారు, పెట్రోల్ లేదంటున్నారు. ఎట్లా చేయాలా సార్? ప్రభుత్వం చేయాలా సార్? కష్టాలు ఎక్కువైపోయినాయి సార్ ఇది డీజిల్ది.